ధారారే ధారే రారా ధారారే ధారే రారా. హలో భార్గవ్ కొడుతున్నారా అన్నా? ఏంట్రా ఇది? ఎందుకు తరుగుతున్నారు? ఏం లేదు, ఊరికే అదే. ఊరికేంట్రా స్టిక్స్ తో వస్తాయి? అది ఏంటి విక్రమ్, ఏమైంది? మా పార్టీకి మేము ర్యాగింగ్ చేస్తుంటే వాడోడు మధ్యలో ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయడానికి. చూడు, ర్యాగింగ్ చేయడం తప్పే కదా, గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది కదా. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. నేను నా తమ్ముడిని కష్టపడేగా చదివిస్తున్నాను. దయచేసి గొడవలొద్దు. మీరు ఇక్కడ గొడవలు చేయడానికి రాలేదు. గొడవలు చేయడం ఎవరికీ మంచిది కాదు. ప్లీజ్ క్లాస్ రూమ్స్కి వెళ్ళండి. ఓకే రా. భార్గవ్, ఏంట్రా ఇది? ఏం లేదన్నయ్య. రాయ్, ఎవడ్రా నా తమ్ముడిని కొట్టింది? మేమే. నువ్వే నా కొట్టింది? అవును. నా కొడుకు మీద చేయి వస్తావా? నీ కొడుకు నా తమ్ముడి మీద చేయి వేసాకే వేశాను. ఇంకోసారి నా కొడుకు జోలికి నీకు అదే చెప్తున్నా. ఇంకోసారి నీ కొడుకు నా తమ్ముడు జోలికి వచ్చాడో మెడ పట్టుకోవడం కాదు, విరిచేస్తా. నేను మేన్ మామని కూడా చూడకుండా బియ్యంలో బంధువులు కానీ కయ్యంలో కాదు. మీ ఇంటికొచ్చానా? విస్తరేసావా? గుప్పెడు మెతుకులు పెట్టావా? మా అమ్మా నాన్నల్ని ఏనాడైనా చూసావా? ఏం చేసావని నిన్ను మేనమామని గుర్తుపెట్టుకోవాలి. చూస్తా. అయ్యో, నాకే
నాకేం కాలేదురా, చిన్న విషయాన్ని మీరే పెద్ద చేస్తున్నారు. మాతో ఎందుకు చెప్పలేదన్నయ్య? పెద్ద దెబ్బలేం లేవురా. చూసావా బాబాయ్ అన్నయ్య ఏం చేశాడు? చూసే వస్తున్నా నాయనా. హాస్పిటల్లో తమరానలం గారి చేత బాగా తోవించుకోబడ్డ దౌర్భాగ్యుల్ని చూసే వస్తున్నా. ఒరే పెద్దోడా, ఇదంతా నీకు అవసరమంట్రా? వాళ్ళలో ఒక్కడు టపాగట్టున్నా నువ్వు చల్లపల్లి జైల్లో, నేను నీ 6 సోదరులు బయట చెట్ల కింద నిలబడి రామ రామ రఘు రామ పరాత్పర అని చెక్కబల్యం చేసుకుంటూ ఉండేవాళ్ళమేగా. తమ్ముడు బ్లడ్ చూసేసరికి నా బ్లడ్ బాయిల్ అయిపోయింది బాబాయ్. నీకెందుకు నేర్చుకో? నాతో మాట చెప్పింటే వాడిని చెమట్ట పట్టకుండా చంపేసేవాడిని. ఓ బుల్డోజర్ తీసుకుని నీ తప్పు కాదురా, మీ అన్నగారి పెంపకం అట్లా ఉంది. మొన్న ఆ పద్మనాభ నగర్ లో మనం ఉంటున్న ఇంట్లో ఫ్లోరింగ్ బాగాలేక ఈ ప్రకాష్ గారు కాలు జారి పడ్డాడు. ఆ ఇంటి ఓనర్ గాడి కాళ్ళు వెనక్కొట్టాడు కదా. ఒరేయ్, ఆడదిక్కులేని మీ అందరూ ఉండేందుకు ఆ ఇల్లు సెటప్ చేయడానికి నాకు 10 రోజులు పట్టిందిరా. ఏకైం చేయడానికి మీకు 10 నిమిషాలు పట్ల. నిన్న ఆ సంఘీనగర్ లో ఈ బండ బుజ్జోడు క్రికెట్ ఆడుకుంటూ ఆ కిటికీ అద్దం పగలగొట్టాడు. ఓనర్ రావడంలో అర్థం ఉందయ్యా, కానీ నీ కోపానికి ఫలితం ఇదిగో ఈ శాటిలైట్ ఏరియా కొంపలోకి వచ్చి పడ్డాం. సిటీలో ఉన్న కొంపలన్నీ అయిపోయాయిరా. ఇక ఎక్కడ కూడా సున్నం పెట్టుకున్నారనుకో, మనమే పాకిస్తాన్ వెళ్ళి సెటిల్ అయిపోవాల్సిందే. అయ్యో, నేను భరించలేను బాబు, భరించలేను. మొత్తం బ్రదర్స్ అందరూ వాకౌటా? ఒంట్రా పక్కన ఒకేగా నేను రాలేనా? ఛీ! ఏదో మర్యాదగా గౌరవంగా మ్యారేజ్ బ్యూరో పెట్టుకుని బతుకుతున్న నన్ను ఇళ్ళ బ్రోకర్ని చేశారా? ఇక ముందు ఏం చేస్తారో. వాడిక లేడు కదా, మీ అన్నయ్య ఆవేశం తగ్గాలంటే వాడి ముందర కాళ్ళకి బంధం వేయాలరా. అంటే కాళ్ళు కట్టేయాలా బాబాయ్? కాళ్ళు చేతులు కట్టాడు కదా, ఈ ఇంటికొక అమ్మాయి రావాలరా. అదే పెద్ద ప్రాబ్లం లేదు బాబాయ్. పొద్దున పాలమే వస్తుంది కదా, ఆ తర్వాత ఊడ్చే అమ్మాయి వస్తుంది కదా, ఆఖరికి గిన్నెలు కడిగే అమ్మాయి కూడా వస్తుంది బాబాయ్. అంతకంటే పొద్దునే దొడ్లు కడిగే అమ్మాయి రాదు. పాలమ్మాయి, పూలమ్మాయి, ఆకర్లు అమ్ముకునే అమ్మాయి కాదురా. మీ అన్నయ్యకి పెళ్ళయ్యి మన ఇంటికి ఒక్క వదిన రావాలరా. అన్నయ్య ఆవేశానికి ఒక్క ఉదిన సరిపోతుందా బాబాయ్? నాకే 10 మందిని తీసుకొస్తా, సంకనాకి పోయింది మీరే జతపట్టం కాపీ. ముందు మీ అన్నయ్య పెళ్లికి ఒప్పుకుంటాడో లేదో చూడండి రా. ఒప్పుకోను, నేను ఒప్పుకోను బాబాయ్. వీడు ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్ అవ్వాలి. 9 years. వీడు డాక్టర్ అవ్వాలి. 7 years. వీళ్ళిద్దరూ రాజ్కోటి, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ లాగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి. 25 years. వీడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. 6 years. వీడు పెద్ద హోటల్కి ఓనర్ అవ్వాలి. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావరా, కాకపోతే హోటల్లో సేల్స్ మాత్రం ఉండవు. ఒరే నాయనా, ఒరే బంగారం, ఒరే ఇవన్నీ జరిగేటప్పటికి నీ వయసుకి ఎక్స్పైరీ డేట్ వస్తుందిరా. ఇక తర్వాత పెళ్లి చేసుకునే ప్రయోజనం ఏముంటది రే? ఇవన్నీ పెళ్ళైన తర్వాత కూడా చెయ్యొచ్చురా, పెళ్ళ సపోర్ట్ ఉంటుంది. కుదరదు బాబాయ్, లక్ష్యమే ఫస్ట్, తర్వాతే పెళ్లి. ఒక్క రోజు వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకోవద్దన్నానా లేదా? అర్జెంట్ పని చేసుకోవడం మర్చిపోయానే. అయ్యో చుట్టుకుంటున్నాక క్రమశిక్షణ కావాలి నాకు. ముందు బట్టలు పో. నువ్వు ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను అనుకున్నావా? రిటైర్ అయిపోయావు. ముందు బట్టలు పో. ఇక్కడ కాదులేవే, ఇటు మార్చుకొస్తా.